మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ధ్యానిస్తున్న మనకు పరిశుద్ధ గ్రంథములో ఇద్దరి జీవితాలు జ్ఞాపకము వస్తాయి. మొదటగా దావీదు. సౌలు తన జీవిత కాలమంతా దావీదును చంపదలచి అతనిని వెంటాడి తరిమాడు. కానీ దావీదు ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషిక్తుడైనప్పుడు యోనాతాన్ను బట్టి ఉపకారము చేయుటకు మెఫీబోషెతును పిలువనంపగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మెఫీబోషెతు దావీదు ఎదుట సాగిలపడినట్లుగా చూస్తాము. ఈ మెఫీబోషెతు దావీదును బాధించిన సౌలు సంతతివాడే. అలాగే రెండవదిగా యోసేపును తృణీకరించిన అతని అన్నలు 4 సార్లు యోసేపు ఎదుట అతడు ఐగుప్తు ప్రధానిగా నియమింపబడిన తరువాత సాగిలపడినట్లుగా ఆదికాండములో చూస్తాము. ప్రియ దైవజనమా, దీనికి కారణము దావీదు గాని యోసేపు గాని వారు బాధించబడినప్పుడు, తృణీకరించబడినప్పుడు ఏమి చేశారు అని మనము ధ్యానిస్తే 7 విషయాలు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటగా, వారి కష్ట సమయంలో వారు దేవుణ్ణి ఆశ్రయించారు. అవును, ఆయన ఆశ్రయించిన వారి కొరకు దేవుడు సిద్ధపరచిన మేలు కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి అది అగోచరముగా ఉంటుంది. ఆ క్షణంలో వారి స్థితి ఎంతో దీనముగా కనపడవచ్చు, కానీ వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంతో ఉన్నతముగా ఉంటుందని గ్రహించాలి. రెండవదిగా, వారు బాధింపబడినప్పుడు దేవుని శరణుజొచ్చారు. ప్రియ దైవజనమా, 34వ కీర్తన 22వ వచనం ప్రకారం ఆయన శరణుజొచ్చిన వారు అపరాధులుగా ఎంచబడరు. వారి నిర్దోషత్వము ఒకానొక దినాన వెల్లడిపరచబడుతుంది. మూడవదిగా, దేవుడు వారిని కరుణించునంత వరకు కనిపెట్టారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం ప్రకారం ఆయన కొరకు కనిపెట్టువారు ఎన్నడూ అవమానము నొందరు. దేవుని ప్రేమను పొందుకునేలా వారు జీవించారు. తత్ఫలితంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అని జనులందరూ తెలుసుకునేలాగా దేవుడు ఒకానొక దినాన తన కార్యాన్ని వారి జీవితాలలో జరిగిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆ వాగ్దానాన్ని గమనించవచ్చు. 4వదిగా, దేవుడు విమోచించు వరకు వేచి ఉన్నారు. 5వదిగా, వారున్న స్థితిగతులలో దేవుని యందు విశ్వాసముంచినారు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ సిగ్గుపడడని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, 6వదిగా, వారి దుఃఖ సమయంలో, వారి కష్ట సమయంలో, వారు బాధింపబడుతున్నప్పుడు, వారు తృణీకరింపబడుతున్నప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచారు. ఆ నిరీక్షణ వారిని ఎన్నడూ సిగ్గుపరచలేదు. వారిని ఉన్నత స్థితిలోనికి దేవుడు లేవనెత్తేలాగా చేసింది. 7వదిగా, దేవుడు వారి స్థితిగతులు మార్చు వరకు దేవుని ఎదుట అంగలార్చారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని దేవుని ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని దేవుని వైపు కళ్ళెత్తి చూచారు. అవును, ఆ అంగలార్పు ఒకానొక దినాన దేవుడు నాట్యముగా మార్చివేసినాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా వారి జీవితాలలో వారిని హెచ్చించినాడు. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యము వింటున్న నీవు ఎవరి ద్వారా అయినా బాధింపబడుతున్నావా? ఎవరి ద్వారా అయినా తృణీకరింపబడుతున్నావా? అయితే దావీదు వలె, యోసేపు వలె దేవుని వైపు నీ కన్నులెత్తి చూడు.
మరి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరినైనా బాధిస్తూ ఉన్నావా? నీవెవరినైనా తృణీకరిస్తూ ఉన్నావా? అయితే ఒక్క విషయం, దావీదును సౌలు అకారణముగా వెంటాడుట వలన అతని ఇంట ఒకడు కుంటివాడయ్యాడు. యోసేపును తృణీకరించిన అతని అన్నలు ఫరో మందల మీద అధిపతులుగా నియమింపబడ్డారు. కానీ యోసేపును దేవుడు ఐగుప్తు దేశమంతటి మీదకి ఏలికగా చేశాడు. నీవు పెట్టే బాధ, నీవు చూపే తృణీకారము నీ కుటుంబంలో శాపమునకు కారణమవుతుంది. నీ సంతతి వారు హెచ్చింపబడకుండా ఉండుటకు కారణమవుతుంది. ఈ క్షణమే ప్రభు చెంత క్షమాపణ కోరుకో. నీవెవరినైతే బాధిస్తూ ఉన్నావో, నీవెవరినైతే తృణీకరిస్తూ ఉన్నావో వారి విషయంలో దేవుని చెంత క్షమాపణ వేడుకో. ప్రియ దైవజనమా, బాధింపబడుతున్న నీవు, తృణీకరింపబడుతున్న నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావని, ఒకానొక దినము దేవుడు నిన్ను లేవనెత్తుతాడని హృదయమారా దేవుణ్ణి స్తుతించు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు. దేవా, ఈ వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే తృణీకరింపబడుతున్నారో వారి జీవితాల్లో ఒకానొక దినము ఉన్నదని, ఆ దినము నీ ఆశీర్వాదమును, వారి పట్ల నీకున్న ప్రణాళికను వారు గుర్తిస్తారని ధైర్యపరచండి. ఎవరైతే ఇతరులను బాధిస్తూ తృణీకరిస్తూ ఉన్నారో వారు శాపమును కొని తెచ్చుకొనకుండా వారి హృదయాలను మార్చమని మా కొరకు త్వరలో రానైనా యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీలలో 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడు యెహోవాకు అర్పణముగా ఏమి ఇయ్యవలెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.